పరమశివుణ్ణి మనం అభిషేక ప్రియుడు అని కూడా అంటాం. శివుడు హాలాహలాన్ని కంఠమందు ధరించాడు. ప్రళయాగ్ని వంటి మూడవ కన్ను కలవాడు. అందుకే నిరంతరం అభిషేక జలంతో ఆయన నేత్రాగ్ని చల్లబడుతుంది. అందుకేనేమో గంగను చంద్రవంకను తలపై ధరించాడు. మరి అభిషేక ప్రియుడైన శివుడిని వివిధ రూపాల్లో ఎలా అభిషేకించి తరించాలో, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశంలో ప్రసిద్ధి చెందిన పంచభూత లింగాలు మరియు వాటికిష్టమైన అభిషేకాలు ఇక్కడున్నాయి. పృథ్వీలింగం. పృథ్వీ రూపధారి అయిన శివునకు దారాభిషేకం ప్రీతి. ఈ అభిషేకంతో సకల పాపాలు నశిస్తాయని శివుని వరం. జలలింగం. జలరూపధారి అయిన శివునికి ఆవృద్భాషేకం ఎంతో ప్రీతి. ఈ అభిషేకం చేస్తే సుఖ సంతోషాలు మానవుల పరించేస్తాడు ఆ భక్తవత్సలుడు. తేజోలింగం. తేజోరూపధారి అయిన శివునకు రుద్రాభిషేకం ఇష్టం. రుద్రాభిషేకం చేస్తే సర్వసంపదలు చేకూరుస్తాడు పరమదయాళువు. ఆకాశలింగం. ఆకాశరూపధారి అయిన శివునకు శతరుద్రాభిషేకం ప్రీతి. శతరుద్రాభిషేకం వల్ల పుత్రపౌత్రాభివృద్ధిని ఆ ఫాలనేత్రుడు అనుగ్రహిస్తాడు. వాయులింగం. వాయురూపధారి అయిన శివునకు ఏకాదశ రుద్రాభిషేకం ఇష్టం. ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివునితో పాటు లక్ష్మీ అమ్మవారి కటాక్షం దొరుకుతుంది. ఇతర లింగాలు ముఖ్య అభిషేకాలు. సూర్యలింగం. సూర్యరూపధారి అయిన శివునకు లఘురుద్రాభిషేకం ప్రీతి. ఇది చేస్తే పునర్జన్మ ఉండదని శాస్త్రవచనం. చంద్రలింగం. చంద్రరూపధారి అయిన శివునకు మహారుద్రాభిషేకం ఇష్టం. దీనివల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుంది. యజలింగం. సర్వరూపధారి అయిన శివునకు అతిరుద్రాభిషేకం ప్రీతి. ఇది అఖండ పుణ్యాన్ని, ముక్తిని చేకూరుస్తుంది. ఆవు పాలతో అభిషేకించినట్టయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది. బిల్వపత్రంతో అభిషేకించినట్టయితే ఆయువు, ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది. స్వచ్ఛమైన నీటితో అభిషేకించినట్లయితే సకాల వర్షాలు కురుస్తాయి. కొబ్బరి నీరు, తేనె, పండ్లరసం, చెరుకురసం, నెయ్యి లాంటి వాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం, వంశాభివృద్ధి జరుగుతుంది. శివాభిషేకంలో అది ఏకవార అభిషేకమైనా, ఏకాదశ రుద్రాభిషేకమైనా మహాన్యాసం, లఘున్యాసం, నమకం, చమకం, పురుష సూక్త, స్త్రీ సూక్త, మన్యసూక్త మంత్రాలు, దశశాంతుల మంత్రాలు విధిగా చెప్పాలి.